ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అవును, అతను మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండడం నేను కళ్ళారా చూశాను. మరి రాత్రి అవని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? సత్య వచ్చాడంటే అవనికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తను ఆ సమయంలో ఎందుకొచ్చాడవని? ఏ అవసరం వచ్చిందని వచ్చాడో. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏంటి? సమాధానం చెప్పవలసిన అవసరం నీకుంది. వేదవతి ఇల్లంటే కట్టుబాట్లకి నిలయమని, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనమని అందరి అభిప్రాయం. అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చేసే పనులు చూసి నా ఇంటి వైపు వేలెత్తి చూపిస్తారు. అడిగిందానికి సమాధానం చెప్పవని. నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తానమ్మా. మీరందరూ అవని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్య వచ్చిన విషయం గురించి మా ఇద్దరికీ తెలుసు. ఏం జరిగిందో చెప్తాను, వినండి. హే అవని, నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు బావా. కళ్ళు మూసుకో, వస్తుంది. కలవరంగా ఉంది బావా, కళ్ళు మూతలు పడ్డం లేదు. ఈ సమయంలో నీకెవరు ఫోన్ చేస్తున్నారు? చూస్తానుండు బావా. నా ఫ్రెండ్ సత్య బావా. ఏదైనా అర్జెంట్ ఏమో, మాట్లాడు. హలో అవని, ఈ సమయంలో కాల్ చేసినందుకు ఏమనుకోవద్దు ప్లీజ్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉండకపోతే చేయవు కదా. ఎగ్జాక్ట్లీ. ఏం జరిగింది? ఈరోజు నీకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదమా? అవునవని, ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే మినిస్టర్ కొడుకు విక్కీ రిలీజ్ అయ్యాడు. నీ మీద అటాక్ చేయడానికి మీ ఇంటికి కూడా వచ్చాడు. వాడు మీ ఇంటి గోడ దూకుతుంటే అదే సమయంలో మీ స్ట్రీట్ నుంచి వెళ్తున్న నాకు కనిపించాడు. ఫాలో అయ్యాను. వాడు మీ ఇంట్లోకే కాదు, మీ బెడ్రూమ్ వరకు కూడా వచ్చి నైఫ్తో దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ సమయంలో నేను అక్కడికి చేరుకున్నాను. నిన్ను కాపాడగలిగాను. కాస్త జాగ్రత్తగా ఉండవని. ఈ విషయం నీతో ఈ సమయంలో చెప్పడం మంచిదని కాల్ చేశాను. డిస్టర్బ్ చేస్తుంటే వెరీ సారీ. డిస్టర్బ్ చేయలేదు సత్య. నా ప్రాణానికి ప్రాణమైనా నా భార్య ప్రాణం కాపాడు. జాగ్రత్తగా ఉండమని నా భార్య క్షేమం కోరుతున్నావు. నాకెంతో మేలు చేస్తున్నావు. నీకు చాలా రుణపడిపోతున్నావు సత్య. నో నో నో, డోంట్ సే లైక్ దట్. నన్ను కోర్టులో గెలిపించడం కోసం ఆ రోజు తన ధైర్యం చేసింది. ఈరోజు అది ఓ ఆపదలా మారింది. అందుకే నా బాధ్యత నేను చూపించాలి కదా. మీరందరూ కంగారు పడతారని ఆ సమయంలో నేను మీ ఇంట్లోనే దాక్కుని ఉన్నా చెప్పలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోకండి. నిన్ను తప్పుగా అనుకుంటే మాది తప్పవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇట్స్ ఓకే. ఏదో ప్రమాదం మా ఇంట్లోకి వచ్చిందని నా మనసుకి అనిపించింది. నేను ఊహించినట్టు, నేను భయపడినట్టే జరిగింది. ప్రతి బంధానికి కొన్ని హద్దులుంటాయంటారు. స్నేహ బంధానికి హద్దులుండవని నువ్వు నా పట్ల చూపిస్తున్న అభిమానమే చెప్తుంది. సరైన ఆధారాలు సేకరించి ఆ విక్కీగాడిని మళ్ళీ జైలుకు పంపిస్తాను. ఉంటాను.
సరే సత్య. ఆ విధంగా జరిగింది. ఆ సమయంలో మళ్ళీ అందరినీ పిలిచి చెప్పడం ఎందుకులే, ఉదయం చెప్దామని అనుకున్నా. కాసేపు అయ్యాక మీరు అడక్కపోయినా మేమే చెప్పుండేవాళ్ళం. ఇంతలోనే మీరు అవును ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మన వాళ్ళకి అంత సహనం ఎక్కడుంది చిన్నోడా? ముందు నోరు జారేయాలి అంతే, అప్పుడు వీళ్ళ కడుపు నిండిపోతుంది. సత్య చాలాసార్లు అవునని సేవ్ చేశాడు. తను సరైన సమయంలో రాకపోయి ఉంటే ఇప్పుడు ఇంట్లో అందరం పెద్ద విషాదాన్ని చూసుండేవాళ్ళం. ఇక నుంచి ఎవరైనా సరే అవని మీద నిందలు వేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించానండి. అరే అమ్మా, వాడు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. అమ్మ కంటే అవనియే ఎక్కువైపోయింది కదా నీకు. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మాల మనము? ఇంకో మాట మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. నమ్మకపోతే పోయి దేంట్లోనైనా దూకు. మౌనం సహనం కొంతవరకే, ఆత్మాభిమానానికి ఇబ్బంది కలగనంత వరకు. ఆ తర్వాత ఎవరినైనా సరే ఉపేక్షించేదే లేదు. అమ్మా అవని, అందరిలా నేను అపార్థం చేసుకుని తొందరపడి అడిగాను. ఏమీ అనుకోవద్దమ్మా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయన్నట్టుగా నా విషయంలో అలాగే జరిగిందమ్మా. అనవసరంగా నా మేనకోడల్ని అపార్థం చేసుకున్నాను. క్షమించమ్మా. సత్య అనేవాడిది మంచి ఉద్దేశం అయినప్పుడు అందర్నీ లేపచ్చు. ఆ సమయంలోనైనా జరిగింది చెప్పొచ్చు. సత్య ఉత్తముడు అని అనిపించుకోవడానికి అల్లిన కథలా ఉంది. అంతా ఏదో తేడాగా ఉంది. సేమ్ ఫీలింగ్ వదినా. అందరూ గొప్పోళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా సందర్భానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో నాకు పలు రకాల సందేహాలున్నాయి. ఈ విషయాన్ని నేను ఇంత ఈజీగా వదిలిపెడతానా ఏంటి? ఇంకా లోతుగా తవ్వుతాను, అసలు విషయం కనిపెడతాను. రేయ్, నువ్వు అవనిని గుడ్డిగా నమ్ముతున్నావు. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తల్లో నువ్వుండు. సమాజంలో చూడకూడని నేరాలు ఘోరాలు చూస్తున్నాం. అక్కవని ఆలోచిస్తున్నాను. లేదంటే నా నోటి నుంచి పెద్ద పెద్ద మాటలు వస్తాయి. నీకు మేమందరం శత్రువుల్లా కనిపించొచ్చు. నేనైతే అవని విషయంలో నమ్మను. నిజాలని ఆధారాలతో సహా బయట పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.